హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిఎస్కేఎస్ఆర్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఎస్ఎస్సి ఎంటీఎస్ 30th సెప్టెంబర్ ఫస్ట్ షిఫ్ట్లో అడిగినటువంటి జీకే అండ్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ అయితే చూద్దాము. వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది, కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు ఎస్ఎస్సి ఎంటీఎస్ ఎగ్జామినేషన్ రాస్తున్నటువంటి అభ్యర్థులు అయితే మీరు ఖచ్చితంగా తీసుకోవాల్సినటువంటి పీడిఎఫ్ కోర్స్ అయితే మేము మీకు ప్రొవైడ్ చేస్తున్నామండి. 1997 నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి ఆల్ ఎస్ఎస్సి ఎంటీఎస్ ఎగ్జామినేషన్స్లో అడిగినటువంటి ప్రీవియస్ బిట్స్తో పాటు మీకు ప్రీవియస్ పేపర్స్ అలాగే అదర్ మెటీరియల్స్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తున్నాము. సో ఇక్కడ చూసుకున్నట్లయితే కరెంట్ అఫైర్స్ 2024కి సంబంధించి బైలింగ్వల్లో మెటీరియల్ ఆల్రెడీ యాడ్ చేయడం జరిగింది కోర్సులో. ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి అన్ని టాపిక్స్ కలిపి 10,500+ ప్రీవియస్ బిట్స్ యాడ్ చేశాము. జీకే తెలుగు మీడియంకి సంబంధించి 10,000+ బిట్స్ ఉన్నాయి. జీకే ఇంగ్లీష్ మీడియంకి సంబంధించి 2 టాపిక్స్ యాడ్ చేశాము. మిగిలినటువంటి టాపిక్స్ కూడా ఫ్యూచర్లో యాడ్ చేయడం జరుగుతుంది. స్టాటిక్ జీకే ఇంగ్లీష్ మీడియం అలాగే ఎస్ఎస్సి ఎంటీఎస్ జీడీ సీజీఎల్కి సంబంధించిన 100 ప్రీవియస్ పేపర్స్ కూడా యాడ్ చేయడం జరిగింది. సో 6 months వ్యాలిడిటీతో 199 రూపీస్కి ఈ కోర్స్ అయితే ప్రొవైడ్ చేస్తాము. డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది, చూడండి. అలాగే మీరు ఏ కోర్స్ తీసుకున్నా కూడా క్లాసెస్కి సంబంధించినటువంటి కోర్సు మీకు 75% ఆఫ్తో 499 రూపీస్కి మీకు ఈ ఆఫర్ అయితే పొడిగిస్తున్నామండి. సో చాలామంది ఈ ఆఫర్ని పొడిగించమని చెప్పేసి అడిగారు, కాబట్టి ఈ ఆఫర్ని అయితే పొడిగించడం జరుగుతుంది. సో గ్రామీణ నిరుపేద అభ్యర్థులని దృష్టిలో పెట్టుకొని ఈ ఆఫర్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది, చూడండి. సో ఇమీడియట్గా ఈ ఆఫర్స్ని అయితే తీసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు ఎస్ఎస్సి ఎంటీఎస్ షిఫ్ట్ 1 30th సెప్టెంబర్లో అడిగినటువంటి క్వశ్చన్స్ చూద్దాము. సో నేను మీకు ఈ క్వశ్చన్స్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ 199 రూపీస్కి సంబంధించినటువంటి కోర్స్ ఉంది కదా, ఆ కోర్స్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఆ కోర్స్ తీసుకునేటువంటి వారికి ప్రతిరోజు వచ్చేటువంటి షిఫ్ట్ 1, షిఫ్ట్ 2, షిఫ్ట్ 3కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా ప్రతి షిఫ్ట్ క్వశ్చన్స్ యొక్క పీడిఎఫ్ని ఈ 199 రూపీస్కి సంబంధించిన కోర్స్ పీడిఎఫ్ నేను మీకు ఆ కోర్స్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మీరు ఆ కోర్స్ తీసుకున్నటువంటి వారైతే ఖచ్చితంగా మీరు ఈ పీడిఎఫ్స్ కూడా పొందవచ్చు. ఆ కోర్సులో మనకి చాలా పీడిఎఫ్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. సో ఆల్రెడీ నేను మీకు చెప్పడం జరిగింది. సో ఖచ్చితంగా ఆ కోర్స్ అయితే తీసుకోండి. డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇవన్నీ కూడా మెమరీ బేస్డ్ క్వశ్చన్స్. సో మీరు ఈ క్వశ్చన్స్ని బేస్ చేసుకొని వాటి రిలేటెడ్ టాపిక్స్ పైన మీరు ఎక్కువగా ఫోకస్ చేస్తే నెక్స్ట్ షిఫ్ట్లో ఎవరైతే ఎగ్జామినేషన్ రాస్తారో వారికి వాటి రిలేటెడ్ క్వశ్చన్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో ఇక్కడ చూసినట్లయితే మనకి కరెంట్ అఫైర్స్ నుంచి ఈసారి 3 to 5 క్వశ్చన్స్ అయితే అడగడం జరిగిందండి. సో కరెంట్ అఫైర్స్కి సంబంధించి కూడా జనవరి నుంచి ఆగస్టు వరకు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కూడా 199 రూపీస్కి సంబంధించిన కోర్సులో ప్రొవైడ్ చేశాము. సో ఆ కోర్స్ తీసుకున్నటువంటి వారికి ఎస్ఎస్సి ఎంటీఎస్లో మీరు మంచి స్కోర్ చేయాలి అంటే ఆ కోర్స్ మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అందుకే నేను మీకు పదే చెప్తున్నాను, అది కుదిరితే తీసుకోండి. సో ఈరోజు షిఫ్ట్ 1లో అడిగినటువంటి క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ స్మృతి మందానా ఈజ్ రిలేటెడ్ టు విచ్ క్రికెట్ ఫ్రాంచైజ్ ఇన్ ది ఉమెన్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ అని చెప్పేసి అడిగారు. ఉమెన్ ఇండియన్ ప్రీమియర్ లీగ్లో స్మృతి మందానా ఏ క్రికెట్ ఫ్రాంచైజీకి సంబంధించినది? రైట్ ఆన్సర్ వచ్చేసి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అనమాట. సో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి ఉమెన్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ WPLకి సంబంధించి స్మృతి మందానా ఆడడం జరిగింది. సో ఇక్కడ వరకు చూసుకుంటే మనకి IPL టోటల్ సీజన్స్ ఇప్పటివరకు 17 సీజన్స్ అయితే జరిగాయి. ఇది IPLకి సంబంధించి. సో IPL రిలేటెడ్ క్వశ్చన్ కూడా అడిగే అవకాశం అయితే ఉంటుంది. సో ఇక్కడ IPL 17 విన్నర్ ఎవరయ్యా అంటే కోల్కతా నైట్ రైజర్స్. దీనికి సంబంధించి కోల్కతా నైట్ రైజర్స్ చెన్నై వేదికగా ఫైనల్ మ్యాచ్ అయితే ఆడింది. ఎవరితో? సన్ రైజర్స్ హైదరాబాద్తో ఆడినటువంటి ఈ మ్యాచ్లో సో సన్ రైజర్స్ హైదరాబాద్ ఓడిపోయింది. సో ఇక్కడ కోల్కతా నైట్ రైజర్స్ గెలిచారనమాట. సో మీరు ఈ క్వశ్చన్ బట్టి ఏం నేర్చుకోవాలి అంటే ఇప్పుడు WPLకి సంబంధించి IPLకి సంబంధించి మీరు కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సోడియం బైకార్బోనేట్ యొక్క రసాయన సూత్రం ఏమిటి? వాట్ ఈస్ ద కెమికల్ ఫార్ములా ఆఫ్ సోడియం బైకార్బోనేట్ అని చెప్పేసి అడిగారు. సో దీనికి సంబంధించి NaHCO3 అనేది దీనికి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్ అండి. సో మిగిలినటువంటి కెమికల్స్ వాటి యొక్క కెమికల్ ఫార్ములాస్ కూడా ఇక్కడ నేను మీకు మెన్షన్ చేశాను. కాల్షియం కార్బోనేట్ చూస్తే CaCO3. బోరాక్స్కి సంబంధించి మీరు ఇక్కడ చూడొచ్చు Na2B4O7 10H2O. పొటాషియం అల్యూమినియం సల్ఫేట్కి సంబంధించి K2SO4Al2 SO4 324H2O. కాల్షియం సల్ఫేట్కి సంబంధించి CaSO4 2H2O. కాపర్ సల్ఫేట్కి సంబంధించి CuSO4. ఫెర్రిక్ సల్ఫేట్కి సంబంధించి Fe2SO4 3. సాలిడ్ కార్బన్ డయాక్సైడ్కి సంబంధించి CO2. పొటాషియం హైడ్రాక్సైడ్కి సంబంధించి KOH.
మిథైల్ ఆల్కహాల్కి సంబంధించి CH3OH, ఇథైల్ ఆల్కహాల్కి సంబంధించి C2H5OH, సోడియం బైకార్బోనేట్కి సంబంధించి NaHCO3. సో ఈ క్వశ్చనే మనకి అడిగారనమాట, NaHCO3 అనేది. తర్వాత మనకి ఇక్కడ సోడియం కార్బోనేట్కి సంబంధించి Na2CO3 అనమాట. సో Na2CO3, ఓకే, సోడియం కార్బోనేట్ అనేది. తర్వాత పొటాషియం నైట్రేటు KNO3, కాల్షియం హైడ్రాక్సైడ్ CaOH2, నైట్రస్ ఆక్సైడ్, ఓకే, నైట్రస్ ఆక్సైడ్ అంటే లాఫింగ్ గ్యాస్ అని చెప్పేసి అంటాం, N2O. ఓకే, సో ఇవి మీరు గుర్తుపెట్టుకోండి. ఈ PDF 199 రూపీస్ కోర్సులో ప్రొవైడ్ చేస్తాం కాబట్టి మీరు చూసుకోవచ్చు. తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే వైట్ టొమాటో ఈజ్ రెడ్ ఇన్ కలర్ అని చెప్పేసి ఒక క్వశ్చన్ అయితే వచ్చిందంటండి. ఓకే, అలాగే వైట్ టర్మరిక్ ఈజ్ ఎల్లో అని చెప్పేసి కూడా వచ్చిందని చెప్పేసి అన్నారు. ఈ రెండు క్వశ్చన్స్లో ఏదొచ్చిందో తెలియదు కానీ బట్ ఒక క్వశ్చన్ అయితే వచ్చింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే టొమాటోస్ ఆర్ రెడ్ బికాస్ ఆఫ్ ది ప్రజెన్స్ ఆఫ్ ఏ పిగ్మెంట్ కాల్డ్ లైకోపీన్ అనేటువంటి పిగ్మెంట్ అయితే ఉంటుందంట. సో ఇక్కడ లైకోపీన్ అనేటువంటి వర్ణద్రవ్యం ఉండడం వల్ల టొమాటోలు ఎర్రగా ఉంటాయి. టొమాటో ఎరుపు రంగులో ఎందుకు ఉంటుందని చెప్పేసి అడిగారు. అదే ఇక్కడ మనకి చూసుకుంటే వైట్ టర్మరిక్ ఈజ్ ఎల్లో, పసుపు ఎందుకు పసుపు రంగులో ఉంటుంది అని చెప్పేసి అడిగారు. టర్మరిక్ గెట్స్ ఇట్స్ ఎల్లో కలర్ ఫ్రమ్ కర్క్యూమిన్ అనేటువంటి పదార్థం ద్వారా అది ఎల్లో కలర్లోకి వస్తుంది. పసుపు దాని పసుపు రంగును కర్కుమిన్ నుండి పొందుతుందన్నమాట. సో ఈ రెండింటిలో ఒక క్వశ్చన్ అయితే వచ్చిందని చెప్పేసి అన్నారు స్టూడెంట్స్. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి భారతదేశంతో భూ సరిహద్దులను పంచుకునేటువంటి దేశాలు ఏమిటి? ద కంట్రీస్ విచ్ షేర్ ల్యాండ్ బౌండరీస్ విత్ ఇండియా అని చెప్పేసి అడిగారు. సో ల్యాండ్తో షేర్ చేసుకునేటువంటి కంట్రీస్ వచ్చేసి 7 అండి. ఓకే, సో ఇక్కడ మీరు చూడొచ్చు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, చైనా, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, మయన్మార్ మనకి ఇక్కడైతే వస్తాయి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి భారతదేశంతో భూ సరిహద్దులను పంచుకునేటువంటి దేశాలు మొత్తం 7 కంట్రీస్ అయితే ఉన్నాయి. పాకిస్తాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్ వచ్చేసి వాయవ్యంలో, చైనా, నేపాల్, భూటాన్ వచ్చేసి ఉత్తరాన, మయన్మార్ మరియు బంగ్లాదేశ్ వచ్చేసి తూర్పునమాట. సో ఈ విధంగా మనకి ఉన్నాయి. సో తూర్పున వచ్చేసి మయన్మార్, బంగ్లాదేశ్, ఉత్తరాన చైనా, నేపాల్, భూటాన్, ఈ 3 కంట్రీస్. అలాగే ఇక్కడ వాయవ్యం చూసుకున్నట్లయితే పాకిస్తాను అండ్ ఇక్కడ కొంచెం మనకి చూసుకున్నట్లయితే ఆఫ్ఘనిస్తాన్ జస్ట్ కొంచెం టచ్ అవుతుందన్నమాట. సో ఇప్పుడు దీని రిలేటెడ్ క్వశ్చన్ వచ్చింది కాబట్టి సో వీటి రిలేటెడ్ ఏముండొచ్చు అంటే ఇండియాకి చైనాకి మధ్య ఉండేటువంటి బార్డర్ లైన్ని ఏమంటారు? ఓకే, మెక్మోహన్ లైన్ అని చెప్పేసి అంటారు. ఇంకా ఇండియా పాకిస్తాన్కి మధ్య ఉన్నటువంటి లైన్ని ఏమంటారు అంటే బార్డర్ లైన్ని రాడ్క్లిఫ్ లైను అని చెప్పేసి అంటారు. సో ఈ విధంగా మీరు ఈ లైన్స్ అన్నీ కూడా ఇండియా ఆఫ్ఘనిస్తాన్కి, ఇండియా నేపాల్కి, ఇండియా బంగ్లాదేశ్కి, ఇండియా భూటాన్కి, ఇండియా మయన్మార్కి, ఇలాగా ఈ పర్టికులర్ బార్డర్ లైన్స్కి సంబంధించిన నేమ్స్ చదువుకొని వెళ్ళండి. ఓకే, సో మీకు ఖచ్చితంగా హెల్ప్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నోన్ ఫర్ ది ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఇండోర్ గిల్డ్ అని చెప్పేసి అడిగారు. ఇండోర్ గిల్డ్ స్థాపనకు సంబంధించి కింది వాటిలో ఏది ప్రసిద్ధి చెందింది అంటే ఉస్తాద్ అమీర్ ఖాన్ అనేటువంటి ఈ పర్టికులర్ వ్యక్తి సో ఈ ఇండోర్ గిల్డ్ అనే దానికి బాగా ప్రసిద్ధి చెందినటువంటి వ్యక్తి అనమాట. సో ది ఇండోర్ ఘరానా ఈజ్ వన్ ఆఫ్ ది వోకల్ ఘరానాస్ ఆఫ్ ఇండియన్ క్లాసికల్ మ్యూజిక్ ఫౌండెడ్ ఖాన్. Indian classic by Amir, the performance of the indoor gharana are noted by the Vilambit tempo in the style of Abdul Wahid Khan and reminiscent of Rajab Ali Khan. Some of the famous singers and disciples of Amir Khan are Pandit Amarnath, Shankar Lal Mishra, Kanchana Banerjee, పూర్వీ ముఖర్జీ ఎట్సెట్రా అని చెప్పేసి ఇచ్చారు. సో దీనికి సంబంధించి ఇక్కడ చూసుకుంటే స్థాపించిన భారతీయ శాస్త్రీయ సంగీతంలోని గాత్ర ఘరానాలలో ఇండోర్ ఘరానా అనేది ఒకటనమాట. అమీర్ చే ఇండియన్ క్లాసిక్ ఇండోర్ ఘరానా యొక్క ప్రదర్శనలు అబ్దుల్ వాహిద్ ఖాన్ శైలిలో మరియు రజబ్ అలీ ఖాన్ను గుర్తుకు తెచ్చేలా విలంబిట్ టెంపో ద్వారా గుర్తించబడ్డాయి. పండిట్ అమర్నాథ్, శంకర్లాల్ మిశ్రా, కాంచనా బెనర్జీ, పూర్వీ ముఖర్జీ మొదలైనటువంటి ప్రముఖ గాయకులు అమీర్ ఖాన్ శిష్యులు అని చెప్పేసి ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ అయితే ఉంది. సో ఘరానాల గురించి ఖచ్చితంగా చదువుకొని వెళ్ళండి. నేను ఒక వీడియోలో కూడా చెప్పాను ఘరానాస్ గురించి. సో మీరు ఖచ్చితంగా చదువుకొని వెళ్ళండి. సో ఇక్కడ నేను మీకు కొన్ని ఇంపార్టెంట్ ఘరానాస్ గురించి చెప్తాను చూడండి. హీర్ ఈజ్ ఏ లిస్ట్ ఆఫ్ సమ్ ఆఫ్ ది మేజర్ హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిక్ ఘరానాస్ అండ్ దేర్ ఫౌండర్స్ చూసుకుంటే గ్వాలియర్ ఘరానా వచ్చేసి ద ఫౌండర్ ఆఫ్ దిస్ ఘరానా ఈజ్ కన్సిడర్డ్ టు బి ది నతన్
పిర్బక్ష్ అనమాట. సో గ్వాలియర్ ఘరానాని ఎవరు స్థాపించారు అంటే నాథన్ పిర్బక్ష్ అనేటువంటి ఆయన స్థాపించడం జరిగింది. సో రాంపూర్ సహస్వాన్ ఘరానా వచ్చేసి ద ఫౌండర్ ఆఫ్ దిస్ ఘరానా వాజ్ ఉస్తాద్ ఇనాయత్ ఖాన్ అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి జైపూర్ అట్రౌలీ ఘరానా వచ్చేసి ద ఫౌండర్ ఆఫ్ దిస్ ఘరానా వాజ్ ఉస్తాద్ అల్లాదియా ఖాన్. అలాగే కిరానా ఘరానా వచ్చేసి ద ఫౌండర్ ఆఫ్ దిస్ ఘరానా వాజ్ ఉస్తాద్ అబ్దుల్ కరీం ఖాన్ అనమాట. సో ఈ ఘరానాస్ గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ కొన్ని ప్రధాన హిందుస్థానీ శాస్త్రీయ సంగీత ఘరానాలు మరియు వాటి వ్యవస్థాపకుల జాబితా అయితే ఉంది. సో ఇది చూసుకుంటే గ్వాలియర్ ఘరానా వచ్చేసి ఈ ఘరానా స్థాపకుడు నాథన్ పిర్బక్ష్ అనమాట. రాంపూర్ సహస్వాస్ ఘరానా వచ్చేసి సహస్వాన్కి సంబంధించి ఈ ఘరానా వ్యవస్థాపకుడు ఉస్తాద్ ఇనాయత్ ఖాన్. జైపూర్ అత్రౌలీ ఘరానా వచ్చేసి మనకి ఇక్కడ ఈ ఘరానా వ్యవస్థాపకుడు ఉస్తాద్ అల్లాదియా ఖాన్. అలాగే కిరానా ఘరానా వచ్చేసి ఈ ఘరానా వ్యవస్థాపకుడు ఉస్తాద్ అబ్దుల్ కరీం ఖాన్ అనమాట. సో ఇవి మనకి ఇంపార్టెంట్ ఘరానాస్. హూ వాజ్ ది ఫౌండర్ ఆఫ్ ది మౌర్య డెన్సిటీ అని చెప్పేసి అడిగారండి. సో మౌర్య వ్యవస్థాపకుడు ఎవరు? ఓకే, మౌర్య వ్యవస్థాపకుడు వచ్చేసి చంద్రగుప్త మౌర్య అనమాట. సో ఇక్కడ చూసినట్లయితే చంద్రగుప్త మౌర్య ఫౌండెడ్ ది మౌర్య ఎంపైర్ ఇన్ 322 BC వెన్ హీ కాంకర్డ్ ది కింగ్డమ్ ఆఫ్ మగధ అండ్ ది నార్త్ వెస్టర్న్ మెసిడోనియన్ సత్రాప్స్ అనమాట. ది మౌర్య ఎంపైర్ వాజ్ ఫౌండెడ్ ఇన్ 322 BC బై చంద్రగుప్త మౌర్య who overthrew the Nanda dynasty and rapidly expanded his power across central and western India, taking advantage of the disintegration of local powers in the wake of the withdrawal అని చెప్పేసి ఇచ్చారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి చంద్రగుప్త మౌర్య మగధ రాజ్యాన్ని మరియు వాయవ్య మాసిడోనియన్ సత్రప్లను జయించినప్పుడు 322 BCలో మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించాడు. మౌర్య సామ్రాజ్యం 322 BCలో చంద్రగుప్త మౌర్యచే స్థాపించబడింది. అతను నంద రాజవంశాన్ని పడగొట్టాడు మరియు ఉపసంహరణ నేపథ్యంలో స్థానిక శక్తుల విచ్ఛిన్నతను సద్వినియోగం చేసుకొని అలాగే మధ్య పశ్చిమ భారతదేశం అంతటా తన అధికారాన్ని వేగంగా విస్తరించడం జరిగింది. లోసార్ ఫెస్టివల్ ఈజ్ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ అని చెప్పేసి అడిగారు. సో పండుగల గురించి నేను కంప్లీట్గా వీడియో అయితే చేశాను యూట్యూబ్లో. సో దానికి సంబంధించినటువంటి PDF కూడా 199 రూపీస్కి సంబంధించిన కోర్సులో ప్రొవైడ్ చేయడం జరిగింది. సో లోసార్ ఫెస్టివల్ ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు అంటే లడక్ యూనియన్ టెరిటరీలో జరుపుకుంటారు. లోసార్ ఫెస్టివల్ ఈజ్ సెలబ్రేటెడ్ ఇన్ ది లడక్ రీజియన్. ఇట్ మార్క్స్ ది బిగినింగ్ ఆఫ్ ది లడఖీ న్యూ ఇయర్. ది ఫెస్టివల్ ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ ది ఫస్ట్ డే ఆఫ్ ది 11th month ఆఫ్ ది టిబెటన్ క్యాలెండర్ అని చెప్పేసి ఇచ్చారు. సో టిబెటన్ క్యాలెండర్ ప్రకారం సో 11వ నెలలో ఫస్ట్ డే రోజున ఈ యొక్క ఫెస్టివల్ అయితే జరుపుకుంటారు. ఇది లడఖీ న్యూ ఇయర్ అనమాట. సో దీన్ని లోసార్ ఫెస్టివల్ అని చెప్పేసి అంటారు. లడక్ రీజియన్లో జరుపుకుంటారు. సో ఈ లోసార్ పండుగ లడక్ ప్రాంతంలో జరుపుకుంటారు. ఇది లడఖీ నూతన సంవత్సరం ప్రారంభాన్ని సూచిస్తుంది. టిబెటన్ క్యాలెండర్ ప్రకారం 11వ నెల మొదటి రోజున ఈ పండుగను జరుపుకుంటారు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 2011 జనాభా లెక్కల ప్రకారం అత్యల్ప అక్షరాస్యత రేటు ఉన్నటువంటి కేంద్ర పాలిత ప్రాంతం ఏది? విచ్ యూనియన్ టెరిటరీ హ్యాస్ ది లోయెస్ట్ లిటరసీ రేట్ అకార్డింగ్ టు ది 2011 సెన్సస్ అని చెప్పేసి అడిగారు. అకార్డింగ్ టు 2011 సెన్సస్ దాద్రా అండ్ నగర్ హవేలీ హ్యాడ్ ది లోయెస్ట్ లిటరసీ రేట్ ఇన్ ఇండియా అమాంగ్ యూనియన్ టెరిటరీస్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఓవరాల్ లిటరసీ రేట్ వచ్చేసి 77.24 అనమాట. సో యూనియన్ టెరిటరీస్లో దాద్రా అండ్ నగర్ హవేలీకి సంబంధించి చాలా లోయెస్ట్ లిటరసీ రేట్ అయితే ఉంది. సో ఇది 77.24%. ఇందులో మేల్ లిటరసీ రేట్ వచ్చేసి 85.17%, ఫిమేల్ లిటరసీ రేట్ వచ్చేసి 64.32% అనమాట. సో ఈ విధంగా మనకి లిటరసీ రేట్ అయితే ఉంది. సో ఇక్కడ మీరు దీన్ని బట్టి తెలుసుకోవాల్సింది ఏంటంటే సెన్సస్ గురించి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వస్తుందని ఇక్కడ ప్రూవ్ అయింది. సో సెన్సస్ గురించి ఖచ్చితంగా చూసుకోండి. సో 2011 జనాభా లెక్కల ప్రకారం అత్యల్ప అక్షరాస్యత ఉన్నటువంటి కేంద్రపాలిత ప్రాంతాల్లో దాద్రా మరియు నగర్ హవేలీకి సంబంధించి అత్యల్ప అక్షరాస్యత రేటు ఉన్నటువంటి యూనియన్ టెరిటరీస్ ఇవి. సో ఇందులో మనకి అక్షరాస్యత రేటుకి సంబంధించి ఓవరాల్ వచ్చేసి 77.24% ఉంది వాటికి సంబంధించి. మేల్ అయితే 85.17, ఫిమేల్ అయితే 64.32% అయితే ఉంది. సో ఇక్కడ మనకి ఫండమెంటల్ డ్యూటీస్ గురించి మనకు ఒక క్వశ్చన్ అయితే వచ్చింది. సో ఫండమెంటల్ డ్యూటీస్కి సంబంధించి చూసుకుంటే మనకి పార్ట్ 4A ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఈ ఫండమెంటల్ డ్యూటీస్ అయితే ఉంటాయి. ఫండమెంటల్ డ్యూటీస్ ఫర్ యాడెడ్
టు ది కాన్స్టిట్యూషన్ వచ్చేసి 1976లో ఫండమెంటల్ డ్యూటీస్ని యాడ్ చేశారు. ఇవి పార్ట్ 4A ఉండేటువంటి పర్టికులర్ ఫండమెంటల్ డ్యూటీస్గా చెప్పుకోవచ్చు. సో దీస్ డ్యూటీస్ ఆర్ స్టాట్యుటరీ బట్ దే కెన్ నాట్ బి ఇంప్లిమెంటెడ్ త్రూ లా. సమ్ స్పెషల్ థింగ్స్ రిలేటెడ్ టు ఫండమెంటల్ డ్యూటీస్ వచ్చేసి ఫండమెంటల్ డ్యూటీస్ ఆర్ కన్సిడర్డ్ టు బి ది మోరల్ ఆబ్లిగేషన్స్ ఆఫ్ ఆల్ సిటిజన్స్. ఫండమెంటల్ డ్యూటీస్ వర్ అడాప్టెడ్ ఫ్రమ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ రష్యా. ఓకే, రష్యా నుంచి తీసుకోవడం జరిగిందండి వీటిని. సో ఇక్కడ చూసుకుంటే ప్రాథమిక విధులు వీటికి సంబంధించి జోడించబడ్డాయి. అవి ఎప్పుడు అంటే 1975 నాటి స్వరణ్ సింగ్ కమిటీ సిఫార్సులపై రాజ్యాంగం 86వ సవరణ ద్వారా 2002 సంవత్సరంలో ప్రాథమిక విధుల సంఖ్య 11కు పెరిగింది. ఈ సవరణ ద్వారా తల్లిదండ్రులకు లేదా సంరక్షకులకు 6 నుంచి 14 సంవత్సరాల మధ్య వారి పిల్లలను చదివించే బాధ్యతను అప్పగించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ది గ్లోరీ ఆఫ్ పఠాన్ ఈజ్ రిటెన్ ఇన్ విచ్ లాంగ్వేజ్ అని చెప్పేసి అడిగారు. సో ఇది రాసింది వచ్చేసి మనకి గుజరాతీ లాంగ్వేజ్లో రాశారనమాట. సో ఇది ఫస్ట్ రాసింది గుజరాతీ లాంగ్వేజ్లో. సో ది గ్లోరీ ఈజ్ ద ఫస్ట్ బుక్ ఆఫ్ ఏ హిస్టారికల్ ఫిక్షన్ ట్రయాలజీ సెట్ ఇన్ పఠాన్ డ్యూరింగ్ ది రీన్ ఆఫ్ సిద్ధరాజ్ జైసింగ్ ఆఫ్ ది చౌళిక్య ఆర్ సోలంకి డైనస్టీ ఇన్ 11th to 12th century Gujarat. The series was written in Gujarati in the 1910s. The first book was published in 1916 and the translation I read was published recently in 2017 by Rita and Abhijit Kothari. The introduction certainly states that though it is historical fiction, the author has taken some liberties with romance and relationships etc. అని చెప్పేసి సో దీనికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ అయితే ఉంది. సో దీన్ని ఫస్ట్ రాసింది గుజరాతీలో రాయబడింది అనమాట. గ్లోరీ ఆఫ్ పఠాన్ అనేటువంటి ఈ పర్టికులర్ బుక్ కావచ్చు ఏదైనా మనకి రాసినటువంటి భాష గుజరాతీ లాంగ్వేజ్లో రాశారు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ బుక్స్ ఈజ్ రిటెన్ బై దాదాబాయి నౌరోజీ అని చెప్పేసి అడిగారు. కింది వాటిలో దాదాబాయి నౌరోజీ రచించినటువంటి పుస్తకం ఏదంటే డ్రైన్ ఆఫ్ వెల్త్ అనమాట. డ్రైన్ ఆఫ్ వెల్త్ అనేటువంటి బుక్ని రాయడం జరిగింది. ది 2 books రిటెన్ బై దాదాబాయి నౌరోజీ ఎక్స్ప్లెయిన్ ది డ్రైన్ ఆఫ్ ఇండియాస్ వెల్త్ ఆర్ పవర్టీ అండ్ అన్బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అండ్ పవర్టీ ఆఫ్ ఇండియా అనమాట. సో దాదాబాయి నౌరోజీ రాసినటువంటి 2 పుస్తకాలు వచ్చేసి భారతదేశం యొక్క సంపద యొక్క హరించడాన్ని వివరిస్తుంది, భారతదేశంలో పేదరికం మరియు అన్బ్రిటిష్ రూల్ మరియు భారతదేశంలో పేదరికం గురించి తెలుపుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అడిగింది వచ్చేసి వాట్ ఆర్ ద అవార్డ్స్ ఆఫ్ పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ ఇన్ డిసెండింగ్ ఆర్డర్ అని చెప్పేసి అడిగారు. పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ అవార్డులు అవరోహణ క్రమంలో ఏవి అని చెప్పేసి అడగడం జరిగిందండి. సో పౌర పురస్కారాలు ఎలా ఇవ్వబడతాయి అన్నమాట మనకి. సో ఫస్ట్ వన్ వచ్చేసి నేను మీకు ఇది క్లియర్గా చెప్పాను, మీకు ఎస్ఎస్సి సీజీఎల్లో కూడా మనకి వీటి నుంచే క్వశ్చన్స్ అయితే వచ్చాయి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి భారతరత్న వచ్చేసి ఫస్ట్ డిగ్రీ ఆఫ్ హానర్ అని చెప్పేసి అంటారు ఇంగ్లీష్లో. సో మొదటి డిగ్రీ గౌరవంగా చెప్పుకోవచ్చు. ఇంకా పద్మ విభూషణ్ వచ్చేసి 2nd డిగ్రీ ఆఫ్ హానర్, రీసెంట్గా మెగాస్టార్ చిరంజీవి గారికి వచ్చింది. అలాగే పద్మభూషణ్ వచ్చేసి 3rd డిగ్రీ ఆఫ్ హానర్ అనమాట. ఈ అవార్డు కూడా చిరంజీవి గారికి కొన్ని సంవత్సరాల క్రితం వచ్చింది, అంటే మీకు ఈజీగా గుర్తుంటుందని ఆయన పేరు చెప్తున్నాను. సో పద్మవిభూషణ్ రీసెంట్గా 5 ఇచ్చారు, అందులో చిరంజీవి గారు ఒకరు. తర్వాత పద్మశ్రీ వచ్చేసి 4th డిగ్రీ ఆఫ్ హానర్ అనమాట. సో ఇవి మనకి ఒక డిసెండింగ్ ఆర్డర్లో ఉండేటువంటి పర్టికులర్ అవార్డ్స్. ఫస్ట్ భారతరత్న, పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ, ఈ 4 అనేవి ఒక ఆర్డర్లో ఇస్తారనమాట. భారతరత్న అనేది అత్యున్నతమైనటువంటి పురస్కారం. సో ఇది ఇప్పటివరకు ఐ థింక్ 54 మెంబర్స్కి ఏమో ఇచ్చారు. ఓకే, సో ఈ విధంగా మీరు వీటిని గుర్తుపెట్టుకోండి. అండ్ పద్మ అవార్డ్స్ 2024కి సంబంధించి కూడా ఖచ్చితంగా మీరు తెలుసుకోండి. సో ది పద్మ అవార్డ్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ 3 కేటగిరీస్. అందులో వచ్చేసి పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ. ఓకే, సో ఇలా ఉంటుంది. పద్మవిభూషణ్ టాప్ 1, పద్మభూషణ్ సెకండ్ 1, పద్మశ్రీ థర్డ్ 1 అనమాట. దీస్ అవార్డ్స్ ఆర్ అనౌన్స్డ్ బై ది గవర్నమెంట్ ఎవ్రీ ఇయర్ ఆన్ ది అకేషన్ ఆఫ్ రిపబ్లిక్ డే. రిపబ్లిక్ డే సందర్భంగా ఈ యొక్క అవార్డ్స్ని అనౌన్స్ చేసి ఇస్తారు. దిస్ వర్క్ వాజ్ స్టార్టెడ్ ఇన్ ద ఇయర్ 1954 and during this time they were divided into first, second and third class. But after the year 1955 their names were changed to Padma Vibhushan, Padma Bhushan and Padma Shri. So 1954లో దీనికి సంబంధించి ఈ అవార్డ్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. అప్పుడు ఫస్ట్, సెకండ్, థర్డ్ క్లాస్ అని చెప్పేసి వాటిని డివైడ్ చేయడం జరిగింది. 1955 నుంచి వాటి పేర్లు మార్చారనమాట. పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ అని చెప్పేసి వాటి పేర్లు అయితే మార్చడం జరిగింది. సో చాలా ఇంపార్టెంట్ పద్మ అవార్డ్స్. సో ఖచ్చితంగా చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి
వెన్ వాజ్ ది పంజాబ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఎస్టాబ్లిష్డ్? పంజాబ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఎప్పుడు మనకి ఎస్టాబ్లిష్డ్ కాదు, అబాలిష్డ్. ఓకే, రద్దు చేయబడింది అంటే January 1st, 1970 అనమాట. ఫర్ దిస్ ద పంజాబ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అబాలిషన్ యాక్ట్ 1969 వాజ్ పాస్డ్. ఆఫ్టర్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ దిస్ యాక్ట్ ద లెజిస్లేచర్ ఆఫ్ పంజాబ్ బికేమ్ యూనికామరల్ గవర్నమెంట్ అనమాట. సో సమ్ మోర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది పంజాబ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఒకసారి చూసుకుంటే, ది పంజాబ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ వాజ్ ది వర్నా హాల్ ఆఫ్ ది పంజాబ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. ఇట్ వాజ్ ఫంక్షనల్ ఫ్రమ్ 1952 to 1969. ద పంజాబ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ హ్యాడ్ 39 సీట్స్ అనమాట. ఓకే, సో ఈ పంజాబ్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో 1969 వరకు, 1952 నుంచి 1969 వరకు పంజాబ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉంది. మొత్తం 39 సీట్లు ఉండేవి. January 1st, 1970 ఈ కౌన్సిల్ని రద్దు చేశారనమాట. సో తెలుగులో దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ మీరు ఇక్కడైతే చూడొచ్చు. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, కింది వాటిలో ఏ రాజవంశం విజయనగర రాజ్యాన్ని స్థాపించింది? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డైనస్టీస్ ఫౌండెడ్ ది విజయనగర కింగ్డమ్? సంగం డైనస్టీ విజయనగర వాజ్ ఫౌండెడ్ ఇన్ 1336 బై హరిహర అండ్ బుక్కా ఆఫ్ ది సంగం డైనస్టీ. సంగం డైనస్టీ అండి సో విజయనగర కింగ్డమ్ని స్థాపించింది. సో హరిహర అండ్ బుక్కాలు 1936లో స్థాపించారు. ఆన్ ది సౌతర్న్ బ్యాంక్ ఆఫ్ ది తుంగభద్ర రివర్ దే ఫౌండెడ్ ఏ న్యూ సిటీ కాల్డ్ విజయనగర. ఓకే, సో తుంగభద్ర రివర్కి సంబంధించి వారు ఆ బ్యాంక్ అంటే దానికి సంబంధించినటువంటి ఆ నది పక్కన, నది ఒడ్డున వారు సో విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, సంజనా బాతం ఈజ్ రిలేటెడ్ టు విచ్ స్పోర్ట్ అని చెప్పేసి అడిగారు. సో ఏ క్రీడకు సంబంధించినటువంటి వ్యక్తి సంజనా బాతం అనేటువంటి వ్యక్తి? సో ఇక్కడ చూసినట్లయితే పిఆర్ఎస్ సంజనా బాతం ఈజ్ అన్ ఇండియన్ ఆర్చర్. షీ హ్యాస్ పార్టిసిపేటెడ్ ఇన్ మెనీ కాంపిటీషన్స్ అట్ ది నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ లెవెల్ అండ్ హ్యాస్ వోన్ మెనీ మెడల్స్ అనమాట. సో చాలా అవార్డులు అయితే ఆవిడ గెలుచుకుంది. సో ఆర్చర్ అనమాట ఈవిడ. ఓకే, ఈ క్రీడకు సంబంధించినటువంటి ప్లేయర్ అంటే ఆర్చరీకి సంబంధించినటువంటి ప్లేయరు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, కనక్ ర్యాలీ యొక్క కింది ఏ నృత్య రూపాలకు అతని ముఖ్యమైనటువంటి సహకారం కోసం పద్మభూషణ్ అవార్డు లభించింది? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డ్యాన్స్ ఫార్మ్స్ ఆఫ్ కనక్ ర్యాలీ వాజ్ అవార్డెడ్ ది పద్మభూషణ్ అవార్డ్ ఫర్ హిజ్ ఇంపార్టెంట్ కాంట్రిబ్యూషన్ వచ్చేసి, సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి కనక్ ర్యాలీ అనేటువంటి ఆవిడకి సో దేనికి సంబంధించి పద్మభూషణ్ వచ్చింది అంటే, దేనికి సేవలు అందించడం ద్వారా వచ్చింది అంటే, మోహిని అట్టం అనేటువంటి యొక్క కేరళకి సంబంధించినటువంటి ఫేమస్ డ్యాన్స్ ఫామ్ ఉంది కదా, సో దానికి సంబంధించి ఇచ్చారు. షీ ఈజ్ ద ఫౌండర్ డైరెక్టర్ ఆఫ్ ది నలంద నృత్య అనుసంధాన్ కేంద్ర అండ్ ది ఫౌండర్ ప్రిన్సిపల్ ఆఫ్ ది నలంద నృత్య కళా మహావిద్యాలయ ఇన్ ముంబై అనమాట. ఓకే, ముంబైలో ఉన్నటువంటి నలంద నృత్య అనుసంధాన్ కేంద్రానికి వ్యవస్థాపక దర్శకురాలు మరియు ముంబైలోని నలంద నృత్య కళా మహావిద్యాలయ స్థాపకురాలు ఆవిడ. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, హూ వాజ్ ది ఫౌండర్ ఆఫ్ మౌర్య ఎంపైర్? ఓకే, ఇందాక మనం చూసాం. సో చంద్రగుప్త మౌర్యుడు. మౌర్య సామ్రాజ్య స్థాపకుడు ఎవరు అంటే, సో దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్ వచ్చేసి చంద్రగుప్త మౌర్య అనమాట. 322 సంవత్సరంలో సో ఆయన స్థాపించడం జరిగింది. సో ఇవి మనకి జీకేకి సంబంధించినటువంటి క్వశ్చన్స్. ఇంకా ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి మనకి ఎక్కువ క్వశ్చన్స్ అయితే చెప్పలేదు. సో మనకి స్పెల్లింగ్ సక్సెస్కి సంబంధించినటువంటి స్పెల్లింగ్ అయితే అడిగారు. క్లోజ్ టెస్ట్ అయితే వచ్చింది. ఇది బార్డ్ అండ్ ఎన్విరాన్మెంట్కి సంబంధించినటువంటి టాపిక్ పైన మనకి క్లోజ్ టెస్ట్ అయితే అడిగారు. కరెంట్ అఫైర్స్ వచ్చేసి 3 to 5 క్వశ్చన్స్ అయితే రావడం జరిగిందండి. సో కరెంట్ అఫైర్స్ ఖచ్చితంగా చదవండి. మనం కరెంట్ అఫైర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. డిస్క్రిప్షన్లో మీకు యాప్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఇమీడియట్గా మీరు ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకొని కరెంట్ అఫైర్స్ అండ్ మిగిలినటువంటి మెటీరియల్స్ కూడా మీరు ఎస్ఎస్సి ఎగ్జామ్స్ అనేటువంటి సెక్షన్లోకి వెళ్ళి తీసుకోండి. సో వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.